నమస్తే అండి. ఈరోజు వీడియోలో మన టెర్రస్ గార్డెన్లో కూరగాయలు అయితే హార్వెస్ట్ చేద్దాం. వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి టిప్స్ తెలుసుకుంటూ హార్వెస్ట్ చేద్దాం. బీరకాయలు కోద్దామండి. కొత్తగా కూడా కొన్ని బీరపాదులు పెట్టాము. అంటే కాపు అయిపోతున్నాయి అనే టైంకి మళ్ళీ మనం వేరే కంటైనర్లో పాదులు పెట్టుకున్నాం అనుకోండి, ఇవి అయిపోయేలోపు మళ్ళీ మనం కొత్తగా పెట్టుకున్న పాదులు హార్వెస్ట్కి వస్తాయి అన్నమాట. ఇలా 2-3 బ్యాచ్ల కింద మనం బీరపాదుల్ని గ్యాప్ తీసుకుంటూ కంటిన్యూస్గా పెట్టుకుంటూ ఉండాలన్నమాట. కనీసం నెలలో 2 సార్లు 15 రోజులు గ్యాప్ ఇచ్చి మనం బీరపాదులు కంపల్సరీగా పెట్టుకోవాలండి. అప్పుడే ప్రతి హార్వెస్ట్లో కూడా బీరకాయలు యాడ్ అవుతాయి. పిందెలు బాగానే ఉన్నాయి. నెక్స్ట్ గుత్తి బీరకాయలు కూడా ఉన్నాయి, కొద్దామండి. వారంలో 2 సార్లు అలా హార్వెస్ట్కి వస్తున్నాయి అన్నమాట టెర్రస్ గార్డెన్లో కూరగాయలు. ఇంకా కొత్తగా పెట్టుకున్న పాదులు కూడా పూత రావడానికి రెడీగా ఉన్నాయండి. వెంగిడి బీన్స్ కూడా పెట్టాము ఈ సీజన్లో. ఫస్ట్ టైం అనమాట వెంగిడి బీన్స్ని గ్రో చేయటం. అది కూడా పూత దశలో ఉంది. ఇప్పుడే పూత రావడానికి రెడీగా ఉందన్నమాట. ఇది చాలా రోజులు అవుతుందండి పాదు పెట్టి. ఈ కంటైనర్లోనే గుత్తిబీర పాదు కూడా ఒకటి దాని అంతటికదే మొలిచిందనమాట. అంటే మేబీ నార్మల్ బీరపాదు విత్తనాలతో కలిసిపోయి ఉంటుంది ఈ విత్తనం. కొత్తగా కూడా మళ్ళీ గుత్తిబీర పెట్టానండి. అది కొంచెం పెద్ద పెద్ద వెరైటీ అనమాట. ఇవి చిన్నగా ఉన్నాయి చూసారు చూడటానికి. కొత్తగా పెట్టుకున్న గుత్తిబీర పాదు కూడా కాపు స్టార్ట్ అయిందండి. వీటిని ఇంకా పైనుండే ఆ పీల్ అది తీయవసరం లేదనమాట. గుత్తి బీరకాయలకి డైరెక్ట్గా మనం కట్ చేసుకుని దొండకాయలాగా వండుకోవటమే, లేదంటే పచ్చడి చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదిగోండి ధర్మకోల్ బాక్స్లో పెట్టాను గుత్తి బీరపాదు. ఈ వర్షాలకు కూడా బలం అది తగ్గుతుందండి. ఎరువులు అవి వేస్తున్నాను, కానీ కంటిన్యూస్గా వర్షాలు ఉన్నప్పుడు పాదు కూడా డల్ అయిపోద్దండి. పొట్ల పిందులు కూడా ఇంకా బాగానే వస్తున్నాయండి. ముందు ముందు హార్వెస్ట్లో మనకి యాడ్ అవుతూ ఉంటాయి పొట్లకాయలు. లాస్ట్ టైం 2 కాయలు హార్వెస్ట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ కాకరకాయలు. ఇప్పుడు కొత్తగా ఎవరైనా పాదులు పెట్టుకోవాలి అనుకుంటే ఇలాంటి తుఫాన్ల టైంలో కానీ మనం విత్తనాలు పెట్టుకున్న కొత్త మొక్కలు ఏవైనా వేసుకున్నా అసలు ఫెయిల్ అవటం అనేది ఉండదండి. మొలకలు కూడా బాగా వస్తాయి అన్నమాట విత్తనాలు. నేను ఆకుకూరలకు సంబంధించిన విత్తనాలు అవి వేయాలండి. మళ్ళీ చినుకులు స్టార్ట్ అయిపోయినాయి. పొద్దున్నే వీడియో తీసిన. ఇక్కడ ఇంకొక ఆయన ఈ ఆకు షాట్ ఉంది. కంటిన్యూస్గా వీడియోస్ కూడా పోస్ట్ చేయలేకపోతున్నానండి వర్షాల వల్ల. మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో మాత్రమే ఈయన ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి ఆ టైంలోనే వర్షం పడుతుంది. సో వీడియో తీయటం అస్సలు కుదరట్లేదు. నెక్స్ట్ ఇది కొత్తగా పెట్టుకున్న కాకరపాదు కాయ అన్నమాట. గార్డెన్ అయితే చాలా బాగుందండి. మనం పెట్టుకున్న అన్ని పాదులు కూడా పూత పింద దశలో ఉండి అసలు గ్రీన్గా కనపడుతుంది అనమాట. కళ్ళు నిండిపోతున్నాయి, చూస్తుంటేనే మనసు నిండిపోతుంది అనమాట. చాలా హ్యాపీగా ఉందండి. మీకు ఎలా అనిపించింది మా గార్డెన్? మీకు నచ్చిందా? కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ గార్డెన్లో మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటో కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో పిక్స్ షేర్ చేయొచ్చు అనమాట. దొండకాయలండి.
పెంద బాగా వస్తుందండి. పాదు ఎదిగే కొద్దీ మనకి కాపు కూడా పెరుగుద్ది. ఆల్రెడీ నేల మీద ఉంది, మళ్ళీ టెర్రస్ గార్డెన్లో పెట్టాను అనమాట. చూసారా ఆ కాకి కూడా పెంద ఎలా ఉందో, దొండ పెంద. పాలినేషన్ ప్రాబ్లం అలా ఉండదు అనమాట. పెంద వచ్చిందంటే కంపల్సరిగా కాయగా మారుతుంది. బెండకాయలు కోద్దాం. ఈ ఎర్రబెండ మొక్కలు అయితే విపరీతంగా పెరిగిపోయాయి పైకంతా. ప్రూనింగ్ చేద్దామంటే మనసు అప్పట్లేదు. పైన చూసారా పెందలు ఉన్నాయి కదా. మన దగ్గర అంటే నేల మీద ప్లేస్ ఉంటే బెండ మొక్కలు నేల మీద బెటర్ అండి, బాగా కాస్తాయి. కొద్దిగా దొరికాయి అన్నమాట బెండకాయలు. కింద కూడా నేల మీద కూరగాయలు ఉన్నాయండి. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది, నాకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది. నెక్స్ట్ అక్కడక్కడ తోటకూర మొక్కలు పడి మొలిచాయండి, కోద్దాం. గుత్తి వంకాయ ఒకటి ఉంది, పూత వస్తుందిలేండి. మళ్ళీ పొగ మొక్కలు వేసిన కంటైనర్లో అక్కడెక్కడ పడి మొలిచాయన్నమాట. ఎర్ర తోటకూర, నెమలి తోటకూర అండి, ఎర్ర తోటకూర కాదు. కొద్దిగా దొరికిందండి ఆకుకూర, పప్పులో వేసుకుందాం. ఇక్కడ ఇంకో మొక్క ఉంది. ఇంకా కిందకి వెళ్దామండి. దొండకాయలు, కాకరకాయలు అలా ఉన్నాయి కదా, వాటిని కూడా కోద్దాం. బాగా అల్లుకుపోయిందండి పాదంతా కూడా చక్కగా. కోయటానికి కొంచెం టైం పడుద్ది. ఫస్ట్ కాకరకాయలు కోసేద్దాం, లాస్ట్లో దొండకాయలు కోద్దాం. అక్కడక్కడ గొంగళి పురుగులు పడుతున్నాయండి. ఏమన్నా వేప నూనె అలాంటిది స్ప్రే చేద్దామన్నా కూడా వర్షాల వల్ల అసలు కుదరట్లేదు. కాకర పిందెలు బాగున్నాయండి, ఇవ్వండి కొత్తగా. ఈ దొండకాయలు కూడా కోసుకుంటూ అక్కడక్కడ మళ్ళీ కాకరకాయలు కనపడినా కోద్దాం. ఇప్పుడు చూసారా దొండకాయలు.
ఆకాకి కూడా బాగా కాయలే అనమాట. కొత్త తీగలు ఎప్పుడు కాపు ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట. కొత్త తీగల నుంచే పూత పింద అలా వస్తూ పాగుతూ ఉంటుందన్నమాట. సో ఎంత ఎక్కువగా మనం పందిరి అది ప్రొవైడ్ చేయగలిగితే అంత బాగా కాస్తాయండి దొండకాయలు. ఒకసారి పెట్టుకుంటే కంటిన్యూస్గా సంవత్సరం అంతా కూడా మనం కాపు తీసుకునే పాదుల్లో దొండపాదు ఒకటండి. ఒక 6 నెలలకు అలా ఒకసారి మనం ప్రూనింగ్ చేసేసుకుని ఎరువులు అవి వేస్తే మళ్ళీ కొత్త చిగురులు అవి వచ్చి తీగలు అవి బాగా పాకుతాయి అనమాట. దిగుబడి కూడా బాగుంటుంది. సో ఒకసారి పెట్టుకుంటే ఇంకా చనిపోవటం అనేది ఉండదు మ్యాక్సిమం. గొంగళి పురుగులే ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయండి. దానికి తగినట్టుగా మనం పొగాకు ద్రావణం, వేప నూనె ఇలాంటి వాటిని మనం స్ప్రేలుగా చేసుకుంటే చాలా వరకు రాకుండానే ముందుగా కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ వర్షాలు కురిసే టైంలో కుదరదు కాబట్టి వర్షం లేని టైంలో మనం స్ప్రేలు అవి చేసుకోవాలి. మొక్క మొదలను వేసే ఎరువులు ఎంత ఇంపార్టెంటో మొక్కల ఆకులపైన చేసే స్ప్రేలు కూడా అంత ఇంపార్టెంట్ అనమాట. చూసారా తెల్లదోమ కూడా బాగా అండి కోస్తుంటే ఆ పైకి లేస్తున్నాయి అనమాట. తెల్లదోమ కూడా పట్టేసింది. అందులో నువ్వు గాలి ఆడకుండా బాగా అల్లుకుపోబట్టి కొంత పెస్ట్లు ఇలాంటప్పుడే పెస్ట్లు ఎక్కువగా వస్తాయండి. దొండలో చాలా రకాల వెరైటీలు ఉంటాయి. ఇది పెన్సిల్ దొండ అండి. నాటు ఇదివరకు అంటే లాస్ట్ ఇయర్లో నేను అటు సైడు నేల మీదే పెట్టాను. అవి లావు దొండకాయలు అనమాట. కానీ టేస్ట్ అయితే చాలా బాగుండేది. కానీ దొండకాయ చాలా లావుగా ఉండేది అనమాట. ముదిరిపోయినాయండి మీరు కోస్తున్నారు కానీ అని కామెంట్స్ చేసేవారు. బట్ ఆ విత్తనమే అంత అనమాట. ఆ మొక్క మా అమ్మగారు వాళ్ళు పట్టుకెళ్ళి వేసుకున్నారు. వాళ్ళ ఇంటి దగ్గర ఉందండి. ఈసారి అక్కడికి వెళ్ళినప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి పెన్సిల్ దండ అనమాట. షాప్లో దొరుకుతాయి చూసారా ఆ వెరైటీ. కొంచెం వెతికి కొయ్యాలండి. వీడియో అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అక్కడక్కడ వెతికితే ఒక 1/2 కేజీ 1/2 కేజీ కాయల వరకు కూడా దొరుకుతూ ఉంటాయి దొండకాయలు. సో ఆకుల మధ్యలో అలా ఉండి గబుక్కుని కనపడం అనమాట. బాగా తెల్లదోమ పట్టేసిందండి. ఇక్కడ చూడండి, ఇక్కడే ఉన్నాను ఆకుల్లో కాకరకాయలు. ఒక పందిరి కిందకు వచ్చాము, వెతికి కోస్తామండి. చీకటిగా ఉంది, మబ్బు వేసిందండి అందులోనూ. అందుకే కొంచెం వీడియో క్లారిటీ కూడా తగ్గుతుంది. ఇప్పటివరకు కాకరపాతికి ఎలాంటి పెస్ట్ లేదు. ఇప్పటివరకు కాకరపాతికి ఎలాంటి పెస్ట్ లేదు కానీ తెల్లదోమ వచ్చేసిందండి. ఇక అదను డ్యామేజ్ చేసేస్తుందేమో. వర్షం తగ్గితే దాన్ని ద్రావణం స్ప్రేగా చేద్దాం. మునగ చెట్టు ఎక్కేసిందండి దొండతీగ. పైన ఉంది అక్కడే.
వంకాయలు ఉన్నాయండి. పొట్లతో కూడా అక్కడ పెట్టుకునేది ఆ పందిరి పైకి ఎక్కింది. మళ్ళీ ఇటు ఆ తీగలన్నీ కూడా చూసారా, ఇదిగోండి ఇటు మళ్ళీ దొండపాది మీదకి వచ్చేస్తున్నాయి అనమాట. బాగా చికెన్ అయిపోయి గాలాడక పెయిన్ అది పట్టేస్తుంది. తెల్లదోమలు అవన్నీ కూడా వస్తున్నాయి అనమాట. విత్తనాల ద్వారా వేసిన బొప్పాయి మొక్క అండి. అంతకుముందు ఒక 2 కాయలు హార్వెస్ట్ చేసాము. చిన్న చిన్నగా కొయ్యకపోతే చిలకలు పాడు చేసేస్తున్నాయని చెప్పి కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే కోసేస్తున్నాము. లాస్ట్ టైం అంతే చిలక చాలా వరకు తినేసింది బొప్పాయి పండుని. సో చిన్నగా వస్తున్నాయండి కాయలు, మరి బలం లేకో మరేమో. కొద్దిగా పచ్చిమిరపకాయలు, నేల మీద కొద్దిగా తోటకూర దొరికిందండి. అది ఇది కలిపితే పప్పులో వేసుకోవచ్చు. కూరగాయలు కోయటం అయితే పూర్తయిందండి. కొంచెం సర్ది చూపిస్తాను ఎన్నెన్ని వచ్చినాయి ఏంటో చూద్దాం. చూడండి, ఈరోజు దొండకాయలు 1 కేజీ కాయల వరకు వచ్చాయి. అలాగే కాకరకాయలు, గుత్తి బీరకాయలు కూడా బాగానే యాడ్ అయ్యాయండి. కొద్దిగా ఎర్ర బెండకాయలు, గ్రీన్ కలర్ బెండకాయలు, వంకాయలు, బీరకాయలు, ఆకుకూర, తోటకూర అనమాట, ఒక బొప్పాయి పండు అనమాట. ఆకుకూర అలాగే ఒక బొప్పాయి పండు. వారంలో 2 సార్లు మొత్తం హార్వెస్ట్లు అనేవి వస్తున్నాయండి. టెర్రస్ గార్డెన్ పైన, నేల మీద అలాగా. అసలు బయట నుంచి అంటే మా డబ్బులు ఖర్చు పెట్టి కూరగాయలు కొనుక్కునే అవసరం లేకుండా మన గార్డెన్లోవే సరిపోతున్నాయి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వరకే తీసుకుంటున్నాము. చాలా సింపుల్గా చక్కగా కొంచెం శ్రద్ధ పెట్టి మనం టెర్రస్ గార్డెన్లో చిన్న చిన్న కంటైనర్స్లో మన ఫ్యామిలీకి సరిపడా కూరగాయలని మనమే ఆర్గానిక్గా చాలా హెల్తీగా పెంచుకోవచ్చండి. మట్టిని కలుపుకునే విధానం దగ్గర నుంచి మొక్కలకి ఎలాంటి ఎరువులు వేయాలి, ఎలాంటి టిప్స్ పాటిస్తే మనం మంచి దిగుబడి తీసుకోవచ్చు, వీటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేసి, వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.